హాయ్ అండి. ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నాను. పూర్ణాలు చేయడం కోసం పచ్చెనగపప్పు తీసుకున్నానండి. 1/2 కిలో పచ్చెనగపప్పు ముందుగా నానబెట్టుకొని కుక్కర్లో విజిల్ రానివ్వాలి. అలాగే 1/2 కిలో బెల్లం, కొంచెం వాటర్ వేసి పాకం వచ్చే వరకు, బెల్లం కరిగే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పుని మెత్తగా చేసుకున్నాను. మెత్తగా మెదిపిన తర్వాత ఇందులో నేను బెల్లాన్ని కరగపెట్టుకున్నాను కదా, కరగపెట్టుకున్న బెల్లాన్ని కూడా మళ్ళీ ఇందులో వేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఇలాచీ కూడా వేసాను నేను, యాలక్కాయలు, సువాసన వస్తుంది, బాగుంటుంది. ఇలా వేసుకొని దీన్ని ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని బెల్లం పాకం వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. ఇది గట్టి పడే వరకు కదుపుతూనే ఉండాలి. ఇదిగోండి, ఇలాగా ఇది మళ్ళీ గట్టి పడితే రౌండ్ ఉండకొస్తుందండి. ఉండకొచ్చే వరకు పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకుంటూనే ఉండాలి. అడుగు కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. బెల్లం పాకాన్ని నేను వడకొట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది, కదుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చే వరకు కదుపుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత వీటిని చల్లారినాక మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ టైంలో 2 స్పూన్లు. ఇప్పుడు నేను దగ్గరికి వచ్చేసింది, ఉండలు చుట్టుకున్నాను. ఇందులో నేను పిండి కలుపుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసాను పిండిలో. మినప్పిండి, బియ్యం పిండి కలిపి ఒకటికి ఒకటి పోసుకోవాలండి. ఇలా రౌండ్స్ చేసుకోవాలి. ఇదిగో, ఇలా రౌండ్ చేసుకున్న వాటిని ఇలా వేసుకోవాలి. పూర్ణాలు చాలా టేస్ట్గా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వేడి వేడి పూర్ణంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రతిదీ నూనెలో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. వేడి వేడి పూర్ణాలు చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇలా వేడి పూర్ణాల మీద నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.